ఈ మధ్య పేరు మూసినటువంటి ఒక పీఠాధిపతి ఆదిశంకరుల వారి పీఠాల స్థాపన గురించి మాట్లాడిన మాటలు చాలా వివాదాస్పదమయ్యాయి. దీని గురించి చాలామంది శైవులు బాధపడుతూ అనేక వీడియోలు చేస్తూ ఉన్నారు. చాలామంది భక్తులకు కూడా శివకేశ్వరకు భేదం లేదని తెలిసినప్పటికీ కూడా వారు మాట్లాడడానికి జంకుతూ ఉన్నారు. కానీ నేను జన్మతః వైష్ణవుణ్ణి, భగవంతుడి యొక్క అనుగ్రహం వల్ల అర్చకుణ్ణి కూడా. అర్చకత్స హరిస్సాక్షాత్ చరరూపీన సంశయ అని శాస్త్రం. కాబట్టి నాకు అర్చకుడిగా చెప్పేటువంటి అధికారం కూడా ఉందని చెప్పేసి నేను భావిస్తున్నాను. శివకేశవులకి భేదం లేదు అనే విషయం గురించి నేను ఒక వీడియో సంవత్సరం క్రితమే చేయడం జరిగింది. కావలసిన వారు ఆ వీడియోని చెక్ చేసుకోండి, కింద లింక్లో ఉంది. కాబట్టి నేను డెప్త్గా ఏది చెప్పదలుచుకోలేదు. హిందూ మతం అనుకోండి లేదా సనాతన ధర్మం అనుకోండి, మనకి ప్రమాణం వేదాలు, తర్వాత భగవద్గీత. వేదాలని పరిశీలన చేసినట్లయితే వేదాల్లో నారాయణ సూక్తంలో ఒక లైన్ వస్తుంది చదివేటప్పుడు. అదేంటంటే స బ్రహ్మ స శివ స హరి స ఇంద్ర సోక్షర పరమేశ్వరాడ్ అని చెప్పి. అంటే పరబ్రహ్మ స్వరూపం ఏదైతే ఉందో, అంతటా వ్యాపించినటువంటి తత్వం ఏదైతే ఉందో అతనే బ్రహ్మ, అతనే విష్ణువు, అతనే మహేశ్వరుడు, అతనే ఇంద్రుడు అని అర్థం. అలాగే భగవద్గీతలో సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మే రుద్రాణం శంకరచాస్మి అని చెప్పడం జరిగింది. మరి సామాన్యమైనటువంటి అర్చకులకే ఈ విషయం తెలిసినప్పుడు పెద్ద పెద్ద పీఠాధిపతులకి ఈ విషయం తెలియదా అంటే తెలుసు. వాళ్ళకి తెలిసినప్పటికీ ఎందుకు ఈ విధంగా ప్రవర్తిస్తారు అనంటే మతపూరితమైనటువంటి ఆలోచన. అంటే హిందూ మతం కదండి అంతా అని మీరు అనుకుంటారేమో, కానీ హిందూ మతంలో కూడా శైవ మతం, వైష్ణవ మతం అని కొట్టుకునే వాళ్ళు ఇప్పటికి కూడా ఉన్నారు. మా మతమే గొప్పది అన్నటువంటి అహంభావతత్వం. ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేసినటువంటి ఇదే పీఠాధిపతి పూర్వం కూడా కోట్లాది మంది ప్రజలు ఆరాధ్య దైవంగా భావించేటువంటి గ్రామదేవతల్ని చాలా సులకన చేసి మాట్లాడడం జరిగింది. ఆ సందర్భంలో ఎంతో మంది చేత ఆయన అశ్లీల పదాలతోటి దూషించబడ్డాడు. మనల్ని భగవంతుడు గొప్ప స్థితిలో కూర్చోబెట్టినప్పుడు మన నోటి నుంచి వచ్చేటువంటి ప్రతి మాట కూడా ఎంతో విలువైనదై ఉండాలి. లేకపోతే మనం కూర్చున్నటువంటి ఆ స్థానానికి కూడా విలువ లేకుండా పోతుంది. పీఠాధిపతులైనంత మాత్రాన జ్ఞానులై ఉంటారు అని అనుకోవాల్సిన అవసరం లేదు. అలా అనుకుంటే అది మన పొరపాటే అవుతుంది. జ్ఞాని అనే వాడికి శరీరం అనేది ఉండదు. శరీరం అనేది లేనప్పుడు ఇక మతం ఏముంటుంది, కులం ఏముంటుంది? ఇక శైవుడేంటి, వైష్ణవుడేంటి? అంతా ఒక్కటే. ఏకం సత్ విప్రా బహుదా వదంతి అని శాస్త్రం. ప్రజలు ఏమంత అమాయకంగా ఏమీ లేరు. వారికి అన్ని విషయాలు తెలుసు. ఏది సత్యమో ఏది అసత్యమో వారికి చెప్పాల్సిన పని లేదు. కాబట్టి దీని గురించి విచారించాల్సిన అవసరం లేదని నా అభిప్రాయం. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ.